100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఆ డబ్బు తీసుకెళ్లి గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది ఆరోపణ. మనీ లాండరింగ్ జరిగిందని. కానీ దాంట్లో రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. కానీ సిబిఐ అప్పీల్తో ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కానీ అంతకన్నా భారీ స్కామ్, ఇనివే దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ ఆఫ్ ఆల్ టైమ్, ఏపీ లిక్కర్ స్కామ్. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. లిక్కర్ పాలసీ పేరుతో చేసిన ఈ భారీ కుంభకోణం 2019-2024 మధ్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. విజయసాయి రెడ్డి ఓపెన్ గా చెప్పారు ఆయన ఎవరికి ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి ఎంత డబ్బు ఇప్పించారు, ఇందులో ఎంత మంది కీలక పాత్ర, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది. మీరు అనుకోవచ్చు చాలా గ్యాప్ వచ్చేసింది లిక్కర్ స్కామ్ అసలు ఏం జరుగుతోంది అని. ఎందుకంటే మనం అప్పుడు వరుసగా డిస్కస్ చేసాం. తర్వాత దానికి సంబంధించి విచారణ ఏపీసీఐడితో పాటుగా ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తాజాగా బయట పెడుతోన్న నిజాలు చూస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే విస్తుపోతున్న పరిస్థితి. అంటే ఇంత పగడ్బందీగా ఇన్ని అంచెలతో ఇంత పెద్ద స్కామ్ని ఎలా ప్లాన్ చేయగలిగారు? ఎక్కడో సెక్రటేరియట్లో జరగాల్సిన ఒక లిక్కర్కి సంబంధించి పాలసీకి సంబంధించిన ప్రణాళిక ఫామ్ హౌసుల్లోనూ లేకపోతే డెన్స్లోనూ లేకపోతే ప్రైవేట్ ప్లేసెస్లోనూ ఎందుకు జరిగింది? అసలు ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేకుండా లిక్కర్ పాలసీ రూపొందించడం ఎలా సాధ్యపడుతుంది? వీళ్ళు డిస్టిలరీస్ని ఎలా బెదిరించారు? ఆన్లైన్ తీసేసి క్యాష్ ఎందుకు పెట్టారు? ఇందులో వాసుదేవరెడ్డి, ది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఇతను కీలక పాత్ర. అంటే ఇందాక నేను మీకు చెప్పిన 100 కోట్లు ఒక్క వాసుదేవరెడ్డే 96 కోట్లు, అప్రాక్సిమేట్లీ 97 కోట్లు అతని భార్య పేరిట, బంధువుల పేరిట, బినామీల పేరిట పెట్టింది ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. వీళ్ళు మొత్తం 3,500 కోట్ల గుట్టులో 1,048 కోట్లు మనీ ట్రయల్ జరిగినట్టు ఈడీ నిర్ధారించింది. మిగతా వాటికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఇందులో కేవలం 10 డిస్టిలరీస్ నుంచే 795 కోట్లు, ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, 795 కోట్లు వసూలు చేసి ఇందులో మళ్ళీ ఇంకొకళ్ళు లంచం ఇవ్వడం, వాళ్ళని తీసుకోవడం, ఇది ఎందుకు అనుకున్నారేమో వాళ్ళే ఇంకో 4 కంపెనీలు పెట్టారు, మద్యం కంపెనీలు నిందితులే. అంటే ఆ వాటా కూడా పోకుండా. సో ఇందులో ఇప్పటివరకు 440 కోట్లు, 460 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. మిగతాది మనీ లాండరింగ్ ద్వారా షెల్ కంపెనీలతో రకరకాల చోట్ల రకరకాల రూపాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ లంచాలకు సంబంధించి నాట్ ఓన్లీ క్యాష్, అక్కడ కూడా ఆఫర్లు ఉన్నాయి. మీరు గోల్డ్ కాయిన్స్ రూపంలో కూడా లంచాలు ఇవ్వచ్చు. ఎస్, అలా తీసుకున్నారు. క్యాషు, కాయిన్స్. సరే, ఈ డబ్బు వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టారో చెప్తాం మళ్ళీ. ఇక్కడ ఏంటంటే వాసుదేవరెడ్డి డైరెక్ట్గా డిస్టిలరీస్తో బెదిరింపులు లేకపోతే బేరసారాలు, ముందు బేరసారాలు లేకపోతే బెదిరింపులు. ఒకవేళ సంస్థలు కనుక మేము ఇవ్వమని లంచాలంటే నో ఆర్డర్, మీకు ఆర్డర్ లేదు, బయటికి పోండి. ఎవడైతే లంచాలు ఇచ్చాడో వాళ్ళకే ఆర్డర్. అంటే ఎంత పెద్ద స్కామ్ని చేశారంటే నిన్న లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ప్రతి నెల 100 కోట్ల కిక్ బ్యాకులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఇదేనా మీరు చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం వెనక ఉన్న అసలు కథ? ఎందుకంటే అప్పుడు మీకు గుర్తుంటే కనుక జగన్ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం దిశగా తీసుకెళ్తా ఉన్నారు. ఇదిగో ఇది వాళ్ళు తీసుకెళ్ళింది 5 ఏళ్లలో. 3,500 కోట్లు అనేది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అని చెప్తున్నారు. అంటే అది అక్కడ వరకు తేలింది సిట్ విచారణలో. దాని మీద ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎన్ని వేల కోట్ల స్కామ్ ఇది. ఇందులో ప్రణయ్ ప్రకాష్ ఈ మధ్య తాజాగా నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. మీకు గుర్తుంటే కనుక ఈ దొంగలందరూ పారిపోతుంటేనే పట్టుకున్నారు. ఇతను నేపాల్లో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక పారిపోతుంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దుబాయ్ పారిపోతుంటే, ఇంకొకళ్ళేమో ఇంకో దేశానికి పారిపోతుంటే, ఇంకోళ్ళేమో ఇక్కడికి వచ్చినప్పుడు. సో వీళ్ళందరూ దొంగలు కాబట్టి, కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళందరూ దొరికిపోతారు కాబట్టి. కానీ చూడండి, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా విచారణ ఎంత పగడ్బందీగా చేశారంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకొక లింక్ తెలియదు. ఇందులో 7-8 నెట్వర్క్ లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్కి ఇంకో లేయర్కి సంబంధం ఉండదు. అనుమానం రాగానే దుబాయ్లో ఒక డన్ ఉంటుంది, అక్కడ పంపించేస్తారు. ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న ఛానల్ అధినేత, అతనికి కూడా ఇందులో సంబంధం ఉంది. ఆ దుబాయ్ డన్
అపార్ట్మెంట్ అతనికి సంబంధించింది అని చెప్పి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేశారు ఒక స్కామ్ కోసం. మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు. మీరు చేసింది ఏంటి 5 ఏళ్లలో? పైగా ఇవాళ మీరు మాట్లాడే మాటలేంటి? జైలు దగ్గర దొరికిపోయాక అక్కడ బయట కూడా గొడవలు, గోలలు. ఇంతకీ ఈ డబ్బంతా ఏం చేశారు? సరే, హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు, ఇంకో కొన్ని షెల్ కంపెనీలు పెట్టారు, మనీ లాండరింగ్ చేశారు. ఈ టాంజానియాలో ఈ డబ్బుతోటి స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్షన్లో. ఎందుకంటే ప్రణయ్ ప్రకాష్ అన్నవాడు ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ అతను. అందుకని స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళకి అక్కడ కూడా డెన్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో వీళ్ళని తరివేశారు బయటికి. ఎందుకంటే ఈ లిక్కర్ని శాచెట్స్ రూపంలో తీసుకొచ్చి అమ్మడం ప్రారంభించారు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పా, పరువు ఇక్కడ కాదు, ఖండాంతరాల్లో పాకించి పరువు తీశారు వీళ్ళు 5 ఏళ్లలో. ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ? ఇప్పుడు సిట్టు కాదు కదా, కూటమి ప్రభుత్వం వేసిన సిట్టు కాదు, ఈడీ కదా. మీరు చెప్పగలరా, అడగగలరా? ఈడీని అడగండి, ప్రైమ్ మినిస్టర్ని లేకపోతే అమిత్ షాని. ఈడీ మీ జేబు సంస్థ ఇవన్నీ చేస్తోందని? నో, మీరు అడగలేరు. ఎందుకంటే 11+9 11 సిబిఐ 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఉండి 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ న్యూ కేస్ 2019 నుంచి 24 మధ్యలో. సో ఈడీ ఏం తేలుస్తుంది, ఇందులో ఎంత బయటపడుతుంది ఇప్పటిదాకా? ఇంకా అంటే ఇందులో మీకు పేర్లు ముప్పిడి అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలకు డబ్బులు పంపిణీ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ డబ్బు ఏ డబ్బు? ఈ డబ్బే, లిక్కర్ స్కామ్ డబ్బే. అంటే 151 ఉన్న దాన్ని 175 అన్నారు కదా, వై నాట్ 175 అన్నారు కదా. ఈ డబ్బుతోటి మొత్తం కొట్టేద్దామని ప్లాన్ చేశారు. బట్ గేమ్ అంతా రివర్స్ అయిపోయి ఆ మధ్యలో 5 పోయి 11కి మిగిలారు. ఇప్పుడు ఇంకా మరి పాపం పండుతుంది కదా, గేమ్ ఓవర్, బయటికి రావాల్సిందే అంతా. సో ఈ నెట్వర్క్ ఎలా జరిగింది ఏంటి మొత్తం చెప్తాను నేను. ఇందులో ఉన్న మొత్తం బ్యాచ్ ఎవరు, నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఆ నెలకి ఎన్ని వందల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, తాడేపల్లి జన్కి కేపరగా ఎవరున్నారు, ఆపరేటింగ్ ఎలా అంటే కొట్టేసిన డబ్బులు అంటే వసూలు చేసిన డబ్బులు బెదిరించో లేకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వమో అని ఇందాక నేను చెప్పాను కదా. అక్కడి నుంచి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి కీలక అనుచరుడు, ప్రధాన అనుచరుడు ప్రణయ్ ప్రకాష్. అంటే ఈ కీపర్ మొత్తం డబ్బులన్నిటికీ, కోట్ల డబ్బుల కట్టలకు కీపర్. అంటే మంచి నమ్మకస్తుడు అనమాట అతను. అతనికి దగ్గరకు వస్తాయి. అతను అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపిస్తాడు. అంటే తాడేపల్లి లిక్కర్ డెన్కి వస్తాయి. తాడేపల్లి లిక్కర్ డెన్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ ఎలక్షన్ వార్ రూమ్కి వెళ్తాయి. ఎలక్షన్ వార్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీకి ఎంతెంత పంపించాలి, ఏ మార్గంలో పంపించాలి, అక్కడికి వెళ్తాయి. అలా వెళ్ళిన డబ్బులే మన ఎన్నికల్లో వైసీపీ సరే పంచిపెట్టారో ఖర్చు పెట్టారో ఏదో చేశారు. అంటే ఒక 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశం మొత్తాన్ని కుదిపేసిందే. మరి ఇది ఎన్ని వేల కోట్లు? దీని మీద దేశవ్యాప్తంగా చర్చ ఎందుకు జరగట్లేదు? మాట్లాడదాం. సాహెబ్ గారు, ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టరు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. సాహెబ్ గారు, ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉంది. ఏది? ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చాక రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ అప్పీల్ చేసింది. సరే, మరి కోర్టు ఏం చెప్తుంది, దాన్ని రివోక్ చేస్తుందా ఏంటి అనేది దాంట్లో కొంత లీగల్గా సుబ్బారావు గారు చెప్తారు అనుకోండి, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. కానీ అది ఒక 100 కోట్లు గోవా ఎన్నికల్లో ఏదో ఖర్చు పెట్టారని అవన్నీ ఏదో చెప్తున్నారు. మన ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు, నేను అసలు కడిగిన ముత్యాన్ని కడిగిన ఇదన్నా. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, ద బిగ్గెస్ట్ స్కామ్స్? అందుకే నేను బాప్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని పెట్టా. ఇవాళ ఈడీ ఒక్కొక్క విషయం బయట పెడుతూ ఉంటే షాక్ తింటున్న పరిస్థితి. ఏం జరుగుతుంది కేసులో సాహెబ్ గారు? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ సుబ్బారావు గారికి, అలాగే రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చారు. పాత్రలు, వాళ్ళ యొక్క విధానాలు, దీని వెనకుండి ఎవరు నడిపించారనే విధానం అర్థమైపోతూ ఉంది.
వాస్తవంగా ఇది ఒక సినీ స్టైల్లో జరిగింది. గతంలో మనం జేమ్స్ బాండ్ పిక్చర్ చూసేవాళ్ళం. అవునండి, దొంగలను ఏ విధంగా పంచుకుంటారు అనేటువంటి అంశం. మీరు ప్రధానంగా ఈ కేసులో ఏంటంటే ఒక 252 మందిని విచారించారండి. వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి ఆధారాలు తీసుకున్నారు. దాని తర్వాత 52 మందిని దీంట్లో ప్రధానమైనటువంటి నిందితులుగా గుర్తించడం జరిగింది. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఈ రోజు అరెస్ట్ అయినటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళ దాకా చూసుకుంటే వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ ని ఒక సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు అధికారంలోకి రావడంతోనే లిక్కర్ పాలసీ మార్చివేయటం, దాని తర్వాత వాళ్ళకు కావలసినటువంటి అధికారులను మరి నియమించుకోవటం, అలాగే ఏపీఎస్బిసిఎల్ లో ఉన్నటువంటి కొంత వీళ్ళకి గతంలో ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరం దగ్గరికి తెచ్చుకున్నారు. వేరే శాఖల్లో పనిచేసే వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో అనుమానం రాకుండా ఎవరికి వాళ్ళని కొంతమంది ఐఐటి చదివేటువంటి స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు వీటిలో. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ స్కామ్ జరిగేటప్పుడు తమరు చాలా సందర్భాల్లో గమనించే ఉంటారండి, ఎక్కడ కూడా సింగిల్ పైసా మనీ తీసేది డిజిటల్ పేమెంట్లు తీసుకోవాలా. అప్పటికే కేంద్రమేమో డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహిస్తూ చాలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఈ 5 సంవత్సరాల్లో మొత్తం కూడా మనీయే తీసుకున్నారు. కాదు, అది కొంచెం ఎగ్జాగరేటెడ్ చేసిన అమౌంట్. 1,00,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ సాహెబ్ గారు. నేను అంటుంది అదేనండి. ఇప్పుడు భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా డిజిటల్ పేమెంట్, టీ స్టాల్కి వెళ్ళి టీ తాగేవాడు 5 రూపాయలు తీసుకున్నా కానీ ఫోన్ పేలు జీపేలు తీసేసుకున్నారు. కానీ గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ నాసిరకం మద్యం అమ్మేటప్పుడు పైపెచ్చు 70-80 రూపాయలు ఉండేది, 250 రూపాయల దాకా అమ్మారు. అయినా కానీ అక్కడ ఏంటంటే సాధారణంగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఏంటంటే చాలా మంది పనులకు వెళ్ళే వాళ్ళండి, రోజువారీ కూలీలు కావచ్చు, మరి అసంఘటిత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ చిన్న వ్యసనం ఉండింది. వాడు డే అంతా కష్టపడి వస్తాడు, సాయంకాలానికి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. అది వాస్తవం జరుగుతున్నటువంటి విధానమే. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చారండి. ఇక్కడ నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న వాళ్ళ యొక్క బలహీనతను క్యాచ్ చేసుకున్నారు వీళ్ళు. దాంతో పాటు ఆగలేదు కదా, లక్షల కుటుంబాలు మరి అక్క చెల్లెళ్ళ తాలిబొట్లు దిగిపోయి మరి లక్షల మందికి అనారోగ్యం పాలయ్యారు. దాంతో పాటు లక్షల మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారండి. ఈ అంశాలు చాలా మంది రాష్ట్రంలో ప్రజలకు కానీ దీనితో పాటు ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేసుకుంటా వచ్చారు. వాళ్ళు రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా ముత్తుస్వామి అనేటువంటి మాజీ జస్టిస్ అతని కేసును టేకప్ చేశాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు ఎక్కడా గానీ అక్రమంగా సంపాదించకపోతే ముత్తుస్వామి అనేటువంటి వ్యక్తి ఒక రోజుకి వచ్చేసి 5 లక్షలు తీసుకుంటారంటండి అతను కోర్టు. ఒక రోజు అతను డిస్కషన్ చేసినందుకు. గతంలో గంటలు ఉండే అంటే ఇప్పుడు అటు కాదంటండి. ఒక రోజుకి 5 లక్షలు తీసుకునేటువంటి క్రిమినల్ లాయర్లు చాలా మంది ఇట్లానే చేస్తా ఉంటారు. పైకి వచ్చి కన్సల్టేషన్ ఫీజు అదనం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిలు ఏమన్నారంటే, ఏమండి ముత్తుస్వామి గారు మీరు చాలా లీగల్ గా వాదిస్తున్నారు, కానీ మీరు పెద్దవారు, మీరు చాలా కేసులు వాదించుంటారు, మీరు ఏం వాదించినా గానీ 720 కోట్ల రూపాయలు ఇతను సంవత్సరానికి కాజేశాడు. అఫ్ కోర్స్ 9 నెలల జైల్లో ఉండటం పెద్ద ఇష్యూ ఏం కాదు, మీరు ఎన్ని వాదించినా గానీ కేసులో బలం ఉంది. ఈ కేసులో ఇంకోటి న్యాయమూర్తి ఏమన్నారంటే హీస్ ద ఆర్కిటెక్ట్, ఆ పదం వాడారు, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎంటైర్ ఎపిసోడ్ అని జస్టిస్ బాబ్జీ గారు వాడారు అది ఆ పదం. దీంతో ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా కలగజేసుకొని ఇతనికైతే బెయిల్ ఇవ్వండి, నువ్వు ఇంకా ఏదైనా అంశం మీద మాట్లాడు బాగానే ఉంది అని అన్నారు. కాబట్టి ఈ అంశాన్ని నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే అన్ని లక్షల ఖర్చు పెట్టి అంత పెద్ద పెద్ద లాయర్లను నియమించుకున్నారు. ఇక్కడ వరుసగా చూస్తా ఉంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అసలు మీడియా మూలకు వచ్చే అవకాశం వచ్చినప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ మధ్య కుటుంబం వల్ల నా కుటుంబం అన్యాయం అయిపోయిందండి, మిమ్మల్ని అందరినీ బెదిరించాడు ఆయన. అసలు మీ ఎంత చూస్తాను టీడీపీ వాళ్ళని, లోకేష్ ని, చంద్రబాబుని అంటే చంద్రముఖి లాగా నటించేవాడండి. తీరా చూస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ లెక్కర డబ్బులు మొత్తం కూడా స్కామ్ చేసి ఎలక్షన్ ముందులో వాడింది ఇతనే. ఎక్కడెక్కడ పంపించాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఏం చేయాలి మొత్తం చేశాడు. అలాగే వాసుదేవ్ రెడ్డి మరి ఆయన వ్యవహారం చూస్తే నిన్న ఈడీ వాళ్ళు దాదాపు 90 కోట్ల రూపాయలు ఇతను నొక్కేశాడండి. ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ఆస్తులు కొన్నారు, అలాగే విఎస్ఆర్ డైరీలో కొంత పెట్టుబడులు పెట్టాడు. వాళ్ళ భావమతి ఉన్నటువంటి కంపెనీలో కొంత అమౌంట్ పెట్టి అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుని వాళ్ళ భార్య పేరు మీద కొన్ని ఆస్తులు కొన్నాడు.
Oh. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ఈడీ దర్యాప్తులో జరిగింది. దాదాపు 461.33 కోట్లు ఈడీ జప్తు చేస్తే దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పలు విస్తుపోయే నిజాలు దొరుకుతున్నాయి. 1200 కోట్ల రూపాయల దాకా వాళ్ళ దగ్గర ఉంది. మనీ ట్రయల్స్ చేస్తూ ఉన్నారండి ఈడీ వాళ్ళు కూడా. అవును. దీంట్లో ఏంటంటే వాస్తవానికి అసలు డబ్బులు మనీ ట్రయల్ జరిగిన విధానం చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దీని మీద దాదాపు ఒక 13 మంది అండి ఒక అతని దగ్గర డబ్బులు తీసుకురావటం, బ్యాలెన్స్ దగ్గర నుంచి వచ్చిన కమిషన్ ఇంకొక అకౌంట్ లోకి తీసుకురావటం, దాన్ని తీసుకెళ్లి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ అమౌంట్ తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే ఈ కట్టా ప్రవీణ్ అనేటువంటి ఇతను మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చూశాడు, ఈ మనీ ట్రాన్స్పోర్ట్. దాని తర్వాత చాణిక్య కావచ్చు, పైల దిలీప్ కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికి డబ్బులు వెళ్ళాలి అనేది మ్యాపింగ్ చేశారు. దీంతో పాటు మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పైనుండి రాజకీయంగా అండ ఏది పోలీసులతో కావచ్చు, అధికారులతో కావచ్చు, ఎక్కడికక్కడ చేశారండి. అంటే ఈ విధంగా చేసేటప్పుడు ఏంటంటే వాసుదేవ్ రెడ్డి అనేటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ వాళ్ళు పనిచేసేటువంటి అధికారులతో ఇతను డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే పేదవాడు సొమ్ముని కొల్లగొట్టేశారండి. దీంతో పాటు పేదవాడు డబ్బులు పోయినందుకు కాదండి, లక్షల కుటుంబాల రోడ్డును పడినాయండి. రోజును పట్టడం ఒకటి, ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకి రావాల్సిన సొమ్ముని కొట్టేయడం ఒకటి, ఆరోగ్యాలు పాడు చేయడం ఒకటి, చాలా ఉన్నాయి. ఇందులో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ వీళ్ళందరూ ఒక చోటకి చేరి అసలు ఒక్కొక్కరిది దీంట్లో డీటెయిల్డ్గా చదువుతూ ఉంటే, ఇప్పుడు సపోజ్ ప్రణయ్ ప్రకాష్ అన్నవాడు ఉన్నాడు, 4 లాయర్లు వాదించారు అతనికి మొన్న కోర్టులో. 4, ఇందాక మన సాహిబ్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లక్షలు ఇచ్చి రోజుకి వాదించే లాయర్లు. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఏరుకున్నాడు? అసలు ఈ బ్యాచ్ అంతా ఒక చోట కలవడం అసలు ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద స్కీమ్ ఎట్లా సాధ్యమైంది శ్రీనివాసరావు గారు? అందరికీ నమస్కారం అండి. రిషి గారు, మీకు, సుబ్బారావు గారికి, అలాగే సాహిబ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ రిషి గారు, ఇది ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన ఈ మద్యం స్కామ్ అనేటువంటి దాంట్లో అవినీతి అరాచకంతో పాటు ఒక ఆవేదన కూడా ఉందండి. మనం ఈ కోణంలో కూడా చూడాల్సింది. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ నేషనల్ లాగా ఫాదర్ ఆఫ్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకు ఎలా చెప్తున్నానంటే, ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి బిహైండ్ ది స్క్రీన్స్ ఉంటా అతను మొత్తం కథ నడిపించాడు. పాత సినిమా చిన్నప్పుడు గోల్డ్ ఫింగర్ అని ఒక బేమ్స్ వన్ సినిమా చూసాం. అందులో బాసు వెనకాల ఉంటాడు, మొత్తం అంతా అతనే ఏం చేసిన. దాంట్లో అనేక మంది పాత్రధారులు ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అనేక కొత్త క్యారెక్టర్లు కనపడతా ఉంటాయి ఇది నడుస్తూ ఉన్నప్పుడు. మీకు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా పెద్దవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూస్తే చాలా దారుణంగా, నేను ఎవరిని కించపరచట్లేదు కానీ, వాళ్ళ జీవనోపాధి కోసం రోడ్డు మీద కాగితాలు, పాత పేపర్లు కొనుక్కుని స్క్రాప్ కొట్లకు అమ్ముకుని జీవన విధానం సాగించే వాళ్ళు సడన్ గా 100 కోట్లకు అధిపతి అయిపోతే దాని వెనకాల ఏముంటుంది చెప్పండి? ఒకటి, చెత్త కుప్పల్లో నోట్ల కట్టలు దొరకకుండా ఉండాలి, లేదా ఏదన్నా చేసి ఉండాలి. అప్పటికప్పుడు షార్ట్ పీరియడ్ లో, తక్కువ సమయంలో అత్యంత ధనవంతులు కావడం అనేటువంటి అసాధ్యం. 24 గంటలు కష్టపడి దశాబ్దాల పాటు నిర్మించుకున్న సామ్రాజ్యాలే అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అవును, ఎంతో 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు నిర్మించుకున్న సామ్రాజ్యాలు. ఏదైనా ఇప్పుడు మనం బిజినెస్, మీరు అన్నట్టు రోజు కష్టపడి చేసే బిజినెస్లు అయినా ఉద్యోగాలైనా ప్రతిరోజు డౌట్ తోనే జరుగుతాయి. ఏమవుతుందా ఈ రోజు అన్నట్టే. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన సాహిబ్ గారు కొన్ని వివరాలు చెప్పారు. ఇందులో వీళ్ళందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా లేకపోతే వీళ్ళైనా ఇప్పుడు మనకు కనిపించిన మొత్తం, మీరు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వీళ్ళకి ఇది 1,00,000 కోట్లు లేకపోతే 50,000 కోట్లు అనేటువంటిది అబ్నార్మల్ గా లేదా అనేటువంటి సందేహం మీరు వ్యక్తం చేశారు. అవును, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే, అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకుంటోంది 3,500 కోట్ల వ్యవహారం. ఇప్పటిదాకా మనీ ట్రయల్ జరిగింది దాదాపు 1,000 to 1,200 కోట్ల మధ్యలో. కానీ మనం మాట్లాడుకుంటున్న ఫిగర్ 1,00,000 కోట్లు. అంత వేరియేషన్ ఎట్లా అనేది నేను చెప్తాను. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అబ్కారీ శాఖ ద్వారా ఎక్సైజ్ వసూళ్లు 14 నుంచి 16,000 కోట్లు ఉన్నాయి. క్రమంగా 14 నుంచి 19 వరకు పెరుగుతూ వచ్చింది. అంటే సంవత్సరానికి 16,000 కోట్లు అనుకుంటాం, 15,000 కోట్లు అనుకుంటాయి.
మద్యం మీద ఆదాయం. ఇంటూ 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమండి ఇంటూ 5 ఏళ్ళు. అదే ప్రతి సంవత్సరం ఆ అమ్మకాలు అందు మీద మద్యం మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి. ఇది సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా అటు ఇటుగా చిన్న ఫిగర్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,500 చేరిందండి ప్రతి సంవత్సరం ఆదాయం. మద్యం ఇదేంటి ఆవరేజ్డ్ గా అఫీషియల్ గా ఎక్సైజ్ మీద వాళ్ళకి వచ్చిన ఆదాయం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు ఉంటే రాజమండ్రి నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన ఒక పెద్ద ఆయన దాన్ని టీవీలో చూపించి ఇది 8 రూపాయలు తయారవుద్ది, 50 రూపాయలు అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు చెప్పేవాడు. అది 125 రూపాయలకి అమ్మారు. అంటే 1 to double. అవును. పైగా ఆ ఆదాయాన్ని పెరిగి మేము మద్యం ఆదాయాన్ని రేట్లు పెంచాము, మందు తాగించడం తగ్గడం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని వాళ్ళు కంఫర్టబుల్ గా ఒక వాదన తీసుకొచ్చారు. కానీ జరిగింది ఏంటి? అసలు మీకు లెక్కేది డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ లిక్విడ్ గా చేశారు. అసలు బ్రాండ్లన్నీ మాయమయ్యాయి. 100 రూపాయల బాటిల్ ఇయ్యి, 200 బాటిల్ ఇయ్యి, లేకపోతే 500 బాటిల్ ఇయ్యి, లేకపోతే ఈ రకంగా ఆ బ్రాండ్ కి రేటు ద్వారా ఆ ధర ద్వారానే ఆ బ్రాండ్ గుర్తించి ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒకే ధరలు పెంచడం. 2, మీ ఇంట్లో గాని మా ఇంట్లో గాని లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళ ఇంట్లో గాని సాంబార్ రసం ఏదైనా చేసుకుంటాం కదా, అలాగే వీళ్ళు ఇంట్లో వండేసి పట్టుకొచ్చాం గారు. ఏమనమలేదు ఈ డిస్టిలరీస్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు దర్యాప్తు చేస్తున్నది వీళ్ళు సృష్టించిన వీళ్ళు లెక్కర తీసుకున్న డిస్టిలరీ నుంచి ముడుపులు తీసుకున్నది ఒక రకం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఈ అక్రమ మద్యం తయారీకి లైసెన్స్ ఇచ్చినందుకు తీసుకున్న ముడుపులు ప్లస్ ఆ అమ్మకు వాళ్ళ రేటుకి వాళ్ళు ఇస్తారు, కానీ వీళ్ళు అమ్మినది వేరు కదా. అదే ఇందులో ఇప్పుడు జే బ్రాండ్ లేదు, జే బ్రాండ్ కలపకుండా ఇదంతా కలపకుండా తర్వాత వీళ్ళంతా తయారు చేసి ఇక్కడ పెట్టింది. అసలు ఆ నకిలీ మద్యమా నాసి రకం మద్యమా అది తాగి 30,000 మంది వాళ్ళందరూ కూడా ఈ ఆయన హయాంలో 5 సంవత్సరాలు చనిపోయారు. ఆ కుటుంబాలన్నీ అనాథలైనాయి, పిల్లలు అనాథలైపోయారు, మహిళలందరూ ఒంటరి అయిపోయారు, జీవితాలు చిన్న భిన్నం అయిపోయింది. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? దాదాపు 5 లక్షల మంది కిడ్నీలు గాని లివర్లు గాని చెడిపోయి ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ వ్యాధులు బారిన పడి హాస్పిటల్ అంతా తిరుగుతా వైట్ కార్డు పట్టుకెళ్ళి ఆరోగ్యశ్రీయో లేకపోతే ఎల్ఓసియో కోసం తిరుగుతా ఇప్పుడున్న ప్రభుత్వానికి అది భారంగా మారింది కూడా. ఏ రకంగా దీన్ని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వదిలేయలేదు. సరే మానవతా దృష్టితో అలాంటి చేస్తారు, కానీ ఆ కుటుంబాల ఆరోగ్యం పరిస్థితి ఏంటంటే ఇది ఎంత అమానుషమైన చర్య. ఇది దీని మీద ఇంకా దర్యాప్తు మొదలవలేదండి. అసలు ఆ యాంగిల్ కి ఇంకా టచ్ చేయలేదు. ఆ టచ్ చేసిన తర్వాత వీళ్ళనే మనం చట్టము న్యాయము ధర్మము లేకపోతే రాజ్యాంగము ఈ ప్రకారంగా చట్ట ప్రకారంగా శిక్షించడం అనేటువంటిది పక్కన పెట్టాల. వీళ్ళని మనుషులుగా చూడొచ్చన్న. అంటే ప్రజలని రక్తాన్ని తాగి కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఆయనకు పూర్తి మద్దతుగా ఉన్న కంపెనీలు బొబ్బాసు గొట్టం వేసుకుని రక్తం తాగేశారంటే 10,000 5,000 లేకపోతే 2,500 ఉండేది, 1,00,000 రూపాయలు అమ్మారు ఒక ఇంజక్షన్. ఆ డబ్బులు కట్ల 6,000 కోట్ల రూపాయలు ఒక చోట అపార్ట్మెంట్ దొరికితే దాని మీద ఈ దర్యాప్తు సంస్థలు మళ్ళా అది ఏమైందో చెప్పలేదు. అదో దరిద్రం మన దేశానికి. అంటే వీళ్ళు ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే మన దేశాన్ని మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నానండి. తురుష్క ముష్కరులు కానీ వలస పాలకులు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ ఏ వలస పాలకులు మన దేశాన్ని దోచుకోనంత దారుణంగా ఈ గ్యాంగ్ దోచుకుంటారు. ఇది చాలా ఆవేదనాభరితమైన విషయం. దీని విషయంలో వాళ్ళకి మద్దతుగా మాట్లాడే సిగ్గులేని మనుషులు. అసలు ఈ సమాజం వాళ్ళని తెలియాలంటే వాళ్ళ ముఖం చూస్తే కళ్ళు మూసేసుకోవాలి మనం. ఎందుకంటే అసలు అటువంటి ఇప్పుడు మీరు అన్నారు కదా మొహాలు అని ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఎక్కడా చిన్న ఫేస్ లో ఒక తప్పు జరిగినట్టు కానీ ఏం లేదు.
మీకు వాళ్ళ ముఖంలో అపరాధ భావం అనేటువంటిది మచ్చు కూడా లేదు. కనపడలేదండి. ఎందుకు కనపడలేదు చెప్పండి? తెలుసా మీకు? చెప్పండి. వాళ్ళ పట్ల వ్యవస్థ చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది. మీరు చెప్పారు సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తి గారు అలాగే వ్యవహరించుంటే అందరూ ఉన్నాయి. జైలులో మగ్గి 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 కుళ్ళి చచ్చుంటేనే వాళ్ళకి శిక్ష ఉండదు. ఓకే. ఎందుకంటే ఆ కుటుంబాలు అసలు ఇది ఒక నిమిషం అండి, ఈ విషయంలో మనం డబ్బులు ప్రజాధనాన్ని దోపిడీ ఒక రకమైతే, ఈ రకమైన ఈ కుటుంబాలన్నిటికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి తిరిగి పశ్చాత్తాపం గాని పరివర్తన గాని లేకుండా దైవద్రోహము దైవదోషణ ప్రత్యర్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తా, బూతులు తిడతా, దాడులు చేస్తా, కులాల వెనక దాక్కోవడం అనేటువంటిది సహించడానికి విషయం అండి. ఆ వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించకపోతే చాలా ఆవేదన భరితంగా ఉంది. ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వానికి మేము ప్రభుత్వంలో భాగం అయినా సరే ప్రభుత్వానికి మా వినమ్రపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, ఈ పాముల్ని మీరు పట్టి బంధించి తిరిగి బయటికి రాకుండా చూడకపోతే కనుక ఈ సమాజంలో ఏ రకమైన అభివృద్ధి గాని ఏ రకమైన శాంతి భద్రతలు గాని మనం ఆశించడం వృధాయిపోద్దని చెప్పేసి నాకు అర్థమైంది శ్రీనివాసరావు గారు. బిఫోర్ గోయింగ్ టు సుబ్బారావు గారు బ్రేక్ తీసుకుంటా. అంతకన్నా ముందు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వెల్బీయింగ్ కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా, అది సొసైటీ కానీ, జ్యుడిషియరీ కానీ, మీడియా కానీ, గవర్నమెంట్ కానీ, ఈ 4 వ్యవస్థలు కఠినంగా ఉంటే తప్ప మీరు అన్నది జరిగే అవకాశం. సుబ్బారావు గారు, ఇందులో ఒక్కొక్క ఇండస్ట్రీ, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 1472 కోట్లు, శర్వాణి 880 కోట్లు, ఏగల్ డిస్టిలరీస్ 822 కోట్లు అండ్ సో ఆన్. సో మనం మాట్లాడుకుంటోంది మనీ ట్రయల్ ఇప్పుడు ఎంత మొత్తం మీద జరుగుతుందని. సో సెప్టెంబర్ 2024 టు ఇవాళ మనం మార్చ్ 2026లో ఉన్నాం. అండ్ యు ఆర్ ద అప్రోప్రియేట్ పర్సన్. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని మీరు స్టడీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది సుబ్బారావు గారి కేసులో? ద ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఆర్ లిటిల్ డిలేడ్, కొంచెం వెనకాల ఉన్నాయా, లేకపోతే అప్రోప్రియేట్ టైమేనా ఇది, ఈ టైం తీసుకోవడం? ఇలా ఒకటండి, ప్యానలిస్ట్ కి అలానే మీకు సిబ్బందికి వీక్షకులకి అందరికీ ముందుగా శుభోదయం. నమస్కారం. ఇక్కడ ఒకటి చూడాలండి, మనం ఈ సిట్ గాని ఈడీ గాని కుంభకోణాల వెనక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ లో ప్రధానంగా 3 రకాల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించాయి. ఒకటి నగదు అమ్మకాలు. దీంట్లో ఏంటంటే మద్యం దుకాణాలలో డిజిటల్ చెల్లింపులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కేవలం నగదు రూపంలోనే అమ్మకాలు సాగించారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా ప్రైవేటు వ్యక్తులకు మళ్లించడం సులభమైంది, ఒకటి గుర్తించింది. 2, డిస్టిలరీ నుండి మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఏ కంపెనీకి ఎంత ఆర్డర్స్ ఇవ్వాలనేది కూడా సిండికేట్ నిర్ణయించేది. అవును. కమిషన్ ఇచ్చిన కంపెనీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేవాళ్ళని నిర్ధారించింది. అంతేకాకుండా పాపులర్ బ్రాండ్లు కాకుండా సిండికేట్ సభ్యులకు లాభం చేకూర్చే కొత్త మరియు తక్కువ నాణ్యత కలిగిన బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు విక్రయించారనేది ఈ ప్రధానమైన 3 అంశాలు వచ్చినాయి. ఇంకా ఈ యొక్క విచారణ సంస్థల్లో వెలుగు చూసిన మరి కొన్ని అంశాలు ఏంటంటే, ఏపీఎస్బిసిఎల్ కార్యాలయంలోని డేటాను, సేల్స్ రికార్డులను ఐటీ నిపుణుల సహాయంతో డిలీట్ చేయించినట్లు ఆధారాలు కూడా సేకరించారు. అంటే ఎంత కుట్ర దాగి ఉందో చూడండి. ఇది అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదంగా ఈ కేసును మనం చూడాలి. ఓకే, అంటే నాట్ ఓన్లీ దేశ స్థాయిలో కాదు, అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదం కేసులో దీన్ని పరిగణలో ఆ లిస్టులోకి తీసుకోవాలి. ఇదే ఉంటుందేమో దాదాపుగా, ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ దేశానికి పరిమితం అవ్వాలి. దీని జరిగినటువంటి అక్రమ సొమ్ము, దీని ద్వారా వచ్చే సొమ్ము విదేశాలకు కూడా వెళ్ళింది మనం చూసాం. ఆఫ్రికా లాంటి దేశాలు, మిగతా దేశాలకు కూడా వెళ్ళటం, అక్కడ కూడా జనాలు పెట్టిన సంఘటనలు మనం చూసాం. ఇక మద్యం రవాణా కోసం సిగ్మా సప్లై చైన్ అనే సంస్థకు నిబంధనల విరుద్ధంగా కూడా టెండర్లు కట్టబెట్టారు.
దీనివల్ల ప్రభుత్వానికి సుమారు 150 కోట్లకు అదనపు భారం పడింది అని చెప్పేసి అని కూడా వచ్చింది. అదేవిధంగా తాడేపల్లి కేంద్రంగా ఒక ప్రత్యేక సేఫ్ హౌస్ నుండి 100 కోట్ల నగదు తరలించినట్టు అక్కడ పనిచేసిన సిబ్బంది వాంగ్మూలం ద్వారా విచారణ సంస్థలు ధృవీకరించినాయి. దీంట్లో ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఈడీ కూడా అనేక సంస్థల మీద అనేక రాష్ట్రాల్లో ఏక సమయంలో దాడులు చేసిన తర్వాత అనేకమైన ఆధారాలు దొరికినాయి. తొలగించే ఆధారాలని రిట్రైవ్ చేశారు. తద్వారా లోతైన విశ్లేషణ చేసి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పేసి, అలానే సిండికేట్ ద్వారా వసూలుకు పాల్పడ్డారని, తనకు అనుకూలంగా మార్చుకున్నాడని చెప్పేసి, అలానే వాసుదేవ్ రెడ్డి ఎండి హోదాలో ఉండి పై స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు ఫైల్ను క్లియర్ చేయటం, నిబంధనలు అతిక్రమించడం వంటి పనులు చేసినట్లుగా ఆయన మీద కూడా నిరూపణ అయింది. ఇంకా చాణక్య, ఈయన సిండికేట్ కార్యప్రధానాలను పర్యవేక్షించేవాడని, మద్యం కంపెనీల నుండి వసూలు చేసిన నగదును నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించడం ఈయన ఆధ్వర్యంలో జరిగినట్టు గుర్తించింది. దీంట్లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, హవాలా మార్గాల ద్వారా జరిగాయి, బినామీ ఆస్తులు కొన్నారు. హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఈడీ తన జప్తు నోటీసులో పేర్కొంది. అలానే వసూలు చేసిన నగదును హవాలా ద్వారా విదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు తరలించారని, అక్కడ షెల్ కంపెనీలలో పెట్టుబడిగా పెట్టారని చెప్పేసి కూడా ఈడీ విచారణలో వెళ్ళైన అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలని. అలానే ఇక్కడ చాలా స్పష్టంగా అదంతా గుర్తించిన తర్వాత ఈ అక్రమ లబ్ధిదారులు ఈ మద్యంతో ఆస్తులు కొన్నారు, స్థిరస్థిరాస్తులు, బ్యాంకు అకౌంట్లు ఇవన్నీ చూసిన తర్వాత 441.63 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. మీరు మా ఢిల్లీ మద్యం కేసు దీన్ని కంపేర్ చేస్తున్నారు, అసలు దానికి సంబంధం లేదు. అదే దాంట్లో సొమ్ము దొరకలా, ఆధారాలు దొరకలా, అది వేరు. కానీ దీంట్లో రికవరీ ఉంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అక్కడ ఏమీ లేని కేసు మీద మీకు దేశవ్యాప్తంగా అంత చర్చ జరిగింది కదా, ఇక్కడ ఇంత ఆధారాలుండి ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తుంటే దీని మీద జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోందా? ఎందుకు జరగట్లేదు? జరగకపోతే ఒకటండి, కొంతవరకు తాత్కాలికంగా జరిగినా జరగవలసినంత అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాద నేరానికి జరగలేదు. అదే అంటున్నాను, వాస్తవం అది. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారు మీడియాని, అది మనం వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈడీ ప్రత్యేకంగా కనిపెట్టింది కొత్త అంశం ఏంటంటే, డిస్టిలరీ నుండి వచ్చిన ముడుపుల రూపంలో వసూలు చేసినటువంటి సుమారు 1048 కోట్ల నగదు ప్రవాహాన్ని ఈడీ గుర్తించింది. ఈ నగదును హైదరాబాద్ లో వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచి అక్కడి నుండి మళ్లించేట్లుగా ఆధారాలు లభించాయి. అది ఒకటే గుర్తించాల ఈడీ. మద్యం సరఫరా ఆర్డర్స్ పొందాలంటే ప్రతి కేసుపై 15% నుండి 20% వరకు సిండికేట్ సభ్యులకు కమిషన్ చెల్లించాలని డిస్టిలరీని ఒత్తిడి చేసినట్టుగా కూడా ఈడీ విచారణలో తేలింది. అలానే సెల్ కంపెనీల వినియోగం, అక్రమ నిధులను తరలించేందుకు ఆల్విక్, అరోయో, ఈజీలో, క్రిపాటి వంటి సెల్ కంపెనీలను ఉపయోగించినట్లుగా ఈడీ గుర్తించిందండి. అంటే ఎంత లోతుగా ఆ విచారణ జరుగుతుందో ఆలోచించండి. అంతకన్నా గొప్ప విషయం కనుక్కుందంటే, నిందితులు తమ కార్యకలాపాలను గోప్యంగా ఉంచేందుకు సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ మరియు వివోఐపి కాల్స్ ను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ముఖ్యంగా బోనేటి చాణక్య గాని, ముప్పిడి అవినాష్ రెడ్డి గాని మరియు మహమ్మద్ సైఫ్ వంటి వారు ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ నడిపించారనేది ఈడీ స్పష్టంగా విచారణ చెప్తుంటే వీళ్ళందరూ మోస్ట్ ట్రైన్డ్ క్రిమినల్ బ్రెయిన్స్, అంటే టెక్నికల్లీ ఆల్సో ట్రైన్డ్. అది ఒకటే కాదండి, ఎంత బాధ కలుగుతుందంటే, ఎవరైతే ప్రణయ్ ప్రకాష్
ఐఐటి స్టూడెంట్. అంటే యువతను కూడా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ మద్యం కుంభకోణంలో ఇరికించారో మనకు స్పష్టంగా కనబడుతోంది. దేశానికి ఒక గొప్ప ఇంజనీర్ అయ్యి అలాంటి ఇంజనీర్లు ఇంకా 100 మంది సృష్టించగలిగిన ప్రణయ్ ప్రకాష్ లాంటి వాడిని తీసుకెళ్లి ఈరోజు జైల్లో కూర్చోబెట్టిన నాయకుడు. ఆ చరిత్ర చూస్తా ఉంటే ఎవరినే వదల్లా, ప్రజల ఆరోగ్యాన్ని వదల్లా, Yes. ప్రజల భవిష్యత్తుని వదల్లా, అక్రమ దోపిడీల వల్ల. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అర్థం అవుతుందండి. అసలు ఆ రోజు సిద్ధం అన్నారు. సిద్ధం అంటే ఏంటి అర్థం కాల. సిద్ధం 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 అనేవాళ్ళు. మేము మద్యం కేసులో సంపాదించిన సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధం అని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఓకే, అది సిద్ధం వెనకాల ఉన్న కథ. సరే, నిన్న లోకేష్ కూడా దీని మీద ఒక ట్వీట్ చేశారు కదా, బాబు ప్రతి నెల ఈ 100 కోట్ల కిక్ బ్యాక్లు, మొత్తం 1000 కోట్ల వ్యవహారం, నీ అనుచరుల జేబుల్లోకి 1000 కోట్లు, ఇదేనా నీ సంపూర్ణ మద్య నిషేధం వెనకాల? సాహెబ్ గారు, ఇందులో విజయసాయి రెడ్డి చెప్పారు కదా, అప్పుడు నేనే ఇప్పించాను 100 కోట్లు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని ఈ మధ్య కూడా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇందులో అప్పుడు చేసింది ఎలా పోతుంది? ఇందులో ఆ షెల్ కంపెనీలకు మాస్టర్ ఆఫ్ షెల్ కంపెనీస్ మనకి ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు కదా, 12-13 ఏళ్ళ నుంచి వింటున్నాం, అక్యూజ్ నెంబర్ 2. సో ఇందులో విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, అతని సోదరుడు శరత్ చంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి అండ్ సో ఆన్. చివరికి ఇది వచ్చి ఏ రెడ్డి దగ్గర ఆగింది తేలుతుందా? రిషి గారు, ఇందాక ప్యానెల్లో పెద్దలు డిస్కషన్ చేసేటప్పుడు ఇంతమంది ఐటీ విద్యార్థులు ఏ విధంగా వచ్చారు, పాపం వాళ్ళు జీవితాలు నాశనమని అంటున్నారన్నారు. భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఐటీ సలహాదారుడు. అతను హైదరాబాద్ లో రిక్రూట్మెంట్ చేసుకున్నారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే, పాపం ఏదో గవర్నమెంట్ తరపున కదా, వాళ్ళు ఇక్కడ మాకేమన్నా మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తారేమని చెప్పి వచ్చారు. వాళ్ళకి దాదాపు చాలా మంది చెప్పేది ఏంటంటే 2 లక్షల నుంచి 2,50,000 రూపాయల దాకా ఇచ్చారు. వాళ్ళని టెక్నికల్ గా వాడుకున్నారు. ఏదైతే ఈ మాన్యువల్ నుంచి దాన్ని తీసేసి వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసుకుని, ఒక సాఫ్ట్వేర్, ఇందాక మన అడ్వకేట్ గారు కూడా చెప్పారు, ఆ సాఫ్ట్వేర్ మొత్తం నాశనం చేశారని. వీళ్ళు ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఒకటి చేసుకొని దాని నుంచి ఈ మద్యం ఆర్థిక లావాదేవీలు మొత్తం జరిగినాయండి. దానివల్లే కరెక్టే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని ఇప్పుడు అంత పెద్ద స్కామ్ లో నమ్మాలి, లోపలికి ఇన్ చేయాలి అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో మనం చూస్తాం, వాళ్ళ ముందు వాళ్ళకొకటి చొప్పించాలి, వాళ్ళ బుర్రల్లోకి వాళ్ళ నమ్మకం కలిగించాలి, వాడు దానికి దేనికైనా సిద్ధపడేలా చేయాలి. ఎట్లా అది ఎట్లా కుదిరింది? రిషి గారు, ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చేవాడు ఏం చేస్తాడంటే, వాడు తప్పు చేస్తున్నాడని ఫస్ట్ తెలియదు, సగం చేసిన తర్వాత తెలిసింది. ఆ తప్పును బయటికి చెప్పుకోలేడు కదా, తన జీవితాన్ని నాశనం చేసుకోలేడు కదా. కాబట్టి దర్యాప్తు అధికారులు కావచ్చు, ఇక్కడ సిఐడి వాళ్ళు, ఏసీబీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేసేటప్పుడు ఇటువంటి అంశాలు చాలా బయటకు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని అంశాలు విద్యార్థులు పాపం వాళ్ళు తెలియకొచ్చారు, కానీ ఇక్కడ చేసిన వాళ్ళు వేరుగా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు దాన్ని ఏ విధంగా డిస్ట్రైజ్ చేశారు, దాన్ని ఏమైనా రికవరీ చేయవచ్చాము, దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. బహుశా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ దీని మీద అనుభవం ఉంది కదా. గతంలో పిట్ ప్రోకో కేసులు ఉన్నాయి, అదే విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ చేయాలి, ఏం చేయాలి మొత్తం ఉన్నాయి. దీంట్లో ఏంటంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆ రోజు ఉన్నటువంటి మరి మినిస్టర్ గారికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ మద్యం పాలసీలు మార్చింది కూడా ఆయన తెలియదు. అక్కడ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు, తర్వాత వీళ్ళందరూ కలిసి చేసినటువంటి విషయం అండి అని కూడా వాళ్ళు తీసుకొచ్చిందే వాస్తవంగా. కాబట్టి ఇటువంటి అంశాలు 90 కొద్ది కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని అంశాల మీద మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే, అయ్యో పాపం ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటున్నారు. కానీ సామాన్యుడికి ఎలా ఉంటుందంటే, ఇందాక మీరు అన్నారు చాలా మంది ఎందుకు కేసులు పెడతలేదండి అని చెప్పి. అరే, వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయి వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ దగ్గర సింగిల్ పైసా ఉండదండి. వాళ్ళు పోలీసులు వాళ్ళే పెట్టాలని లేదు కదా. ఇట్స్ బిల్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా వేయొచ్చు. ఐఎమ్ సర్ప్రైజ్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఎవరు వేయలేదంటే. ఒకవేళ వేయకపోతే సుబ్బారావు గారు చెప్తారు ఎనీవే ఆ పార్ట్. సో ఫైనల్లీ నాకు ఇందులో పొలిటికల్ కన్క్లూజన్ ఏమవుతుంది సాహెబ్ గారు? వాట్ డూ థింక్? పొలిటికల్ కన్క్లూజన్ ఏంటంటే, తప్పు చేసిన వాడు చట్టానికి ఏం అతీతుడు కాదండి. కాబట్టి మీకు ఏదైతే సిట్టు ఇచ్చినటువంటి ఆ చార్జ్ షీట్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చారు. కాబట్టి ఈ మొత్తం చేసింది ఆ రోజున్నటువంటి వీళ్ళందరికీ హెడ్ జగన్మోహన్ రెడ్డి గారే అని అందరికీ తెలుసు. ఏదైనా ఒక పాలసీ మార్చాలంటే ఖచ్చితంగా మరి దాని మీద డిస్కషన్ జరిగింది. అదే విధంగా ఆ రోజున్నటువంటి మంత్రివర్గం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డెసిషన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాతే అధికారులను మార్చారు, ఆ చట్టాలను మార్చేశారు, ఆ మద్యం పాలసీ సంబంధిత మంత్రికే తెలియదు అంటే ఇంకా మంత్రివర్గం ఎక్కడ ఉంది అసలు? వాళ్ళెవరు పేరుకి అంతే మంత్రులు. ఇవన్నీ కూడా
చట్ట విరుద్ధంగా జరిగినాయి కాబట్టే దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొంత లేట్ అయ్యే మాట మనందరికీ తెలిసినటువంటి అంశమే, కానీ చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒక రోజు అటు ఇటు అయినా కూడా సరే, ఇన్వెస్టిగేషన్ అంటే ఏదో మనం మాట్లాడుకున్నంత సులువుగా ఉండదు. సాహిబ్ గారు, అధికారులు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి B9 బ్యావరేజెస్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి 2019-20 మధ్య కాలంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇలా మరి ఆర్డర్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే ఆర్డర్ ఇస్తాను డైరెక్ట్ 20 కోట్లు తీసుకున్నాడండి. దీంట్లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతోంది, అంటే మనకి అర్థం అవుతోంది. బట్ చట్టానికి ఏంటంటే అన్ని ఆధారాలు దొరకాలి, న్యాయమూర్తి గారి ముందు పెట్టాలంటే అడ్స్మిల్ గారు. సో ఇందులో వీళ్ళందరికీ పెద్ద అధినేత, ఇందులో మాస్టర్ బ్రెయిన్ అయిన జగన్ రెడ్డి గారి పాత్ర గురించి మీ అనుచరులకు 1000 కోట్లు చేరాయా, మీకెంత చేరాయా నిన్న పెట్టారు లోకేష్ గారు. కానీ టెక్నికల్లీ ఈజ్ నాట్ అక్యూజ్డ్ ఎట్ కదా ఈ కేసులో. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు పొలిటికల్ గా ఆస్పెక్ట్ లో? సాధారణ ప్రజలకు కూడా ఈ స్కామ్ వెనక ఎవరున్నారో, ఎవరు లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు అని చెప్తున్నారు, అంతిమ దోపిడీదారుడు ఎవరు అనేటువంటి స్పష్టమైన అవగాహన ప్రజలందరికీ వచ్చిందండి. వాళ్ళు నిర్ధారణకు వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు తీర్పు ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే చట్టానికి న్యాయస్థానాలకి సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి డిలే అవుతుందని మనం చెప్పుకుంటాం. నాకైతే సిట్టు దర్యాప్తు బృందం ఈ 2 సంవత్సరాల పైగా ఈ దర్యాప్తులో వాళ్ళు ప్రోగ్రెసివ్ గా ఉన్నారనిపిస్తుంది, కానీ నాకు సంతృప్తిగా లేదండి. నాలాగా కోట్లాది మందికి ఈ విషయంలో సంతృప్తి లేదు. కారణం ఏంటంటే ఈ కనీసం FIR నోట్ చేయకుండా, కేసు వివరాలు లేకుండా, నోటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన లెజెండరీ పొలిటీషియన్, 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన తీసుకుని అరెస్ట్ చేస్తే 53 రోజుల వరకు బెయిల్ దొరకలేదు, న్యాయస్థానాలే ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే ఆయన తాలూకు 17 ఫ్లాష్ పిటిషన్ మీద కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు నమ్మాలి? ఈ ప్రభుత్వం ఎంత సిన్సియర్ గా పనిచేసినా వ్యవస్థలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలి. ప్రభుత్వం అంటే అధికారులే కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే ప్రభుత్వ యంత్రాంగంలో సగం మందిని తన ముఠాలా చేర్చేసుకున్నాడు. వాళ్ళ చేత కూడా ఖచ్చితంగా అనుమానం. నిన్న మొన్న మీటింగ్ మీ పేపర్ లో వచ్చింది చూసి. ఇప్పుడు ఆ ముఠా ఎలా ఉంటుందంటే అండి, ఎస్వి కృష్ణారెడ్డి గారు 4 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం ఎప్పుడో సినిమా తీసాడు. అందులో తోటరాములని తనకల భరణి గారు వేశారు ఆ వేషం. అందులో ఓ మర్డర్ చేయించి కూడా తిప్పుకుంటూ ఉంటాడు. ఆయన కూడా తిరిగి తీరాలి, పక్కకు పోలేడు, లేదంటే జైల్లో పోతాడు పక్కకు పోతే. అలాగా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరినీ అందులో చేర్చేసుకున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏంటంటే సమస్య, వాళ్ళతో పని చేయించి తీరాలి, వేరే దారి లేదు. ఎందుకంటే మొత్తం అంతా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా మొత్తం పుచ్చిపోయి పురుగులు పెట్టేసి ఉన్నదండి. అంతా ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కిలకిల్లాడితో పురుగులు వచ్చేస్తున్నాయి బయటికి. అందరూ అవినీతి పరులు అయిపోయారు. ఇక్కడ నేను అప్పభావ నాటకం ఆడినాను, అందరూ కాదు కొంతమందే ఏం మాట్లాడినంటే. సగం మంది చెడిపోతే మిగతా వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్ గా చెడగొట్టేస్తారు. ఒక పండు సగం కూలిపోతే మిగతా పూర్తిగా కూలిపోతుంది. ఇది చాలా బాధతో చెప్తాను. అంటే దట్స్ వెరీ బ్యాడ్ పార్ట్. అంటే అన్ఫార్చునేట్లీ కానీ ఏం చేస్తామండి. ఇప్పుడు అలాగేదండి. ఇప్పుడు వాస్తవాన్ని కొంచెం చేదుగా ఉంటది, నిజం చాలా చేదుగా ఉంటదండి. ఇది జీర్ణించుకోవడం కష్టం ఎవరికైనా సరే. ఇంతకు ఎలా మాట్లాడుతున్నారు అనుకోండి. ఎందుకంటే ఇది ఆవేదన. మీరు ఒక సామాన్యుడిగా 10 మంది కలిసి మీ శుభకార్యాలకు వెళ్తూ ఉంటారు, కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు, మీ బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు, మీకు తెలియని వాళ్ళ అజ్ఞాత వ్యక్తిని కలుస్తూ ఉంటారు బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ లో, ఎక్కడో చోట. మీరు 10 మంది ఉన్న చోట కదపండి, వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అన్నది. అదే అండర్స్టాండ్. సుబ్బారావు గారు, వెరీ క్విక్లీ కంక్లూడ్ చేద్దాం. ఒకటి, ఇందాక ఈ కేసులు ఎందుకు పెట్టలేదు హ్యూమానిటేరియన్ యాంగిల్ సంబంధించి, ఒకవేళ ఎవరు పెట్టకపోతే అదొకటి. రెండోది, ఇప్పుడు ఇందులో అక్యూజ్డ్ గా పెట్టిన ద బిగ్ హెడ్ ని ఇప్పటికే ఉన్న ఏళ్ల తరబడి ఈ బెయిల్ మీద ఉన్న కేసులు, దాని పక్కనే ఈ కేసు కూడా వెళ్ళి కూర్చుంటుందా? ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ గతంలో వేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో కానీ, లేకపోతే ఛార్జ్ షీట్ లో కానీ, లేదంటే రిమాండ్ రిపోర్ట్ లో కానీ అనేక సందర్భాలలో D10 సీఎం అంటాం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావించడం కానీ జరిగింది.
స్పష్టంగా పొందుపరిచారు. ఇక్కడ ఒకటే అండి, ప్రజలకు అర్థమైపోతుంది, అందరికి అర్థమైపోతుంది. కాకపోతే రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేశారు కాబట్టి దాని నుంచి ముందుకు రావచ్చు. ఏంటి అసలు ఒక ప్రభుత్వ సంస్థ ఇక్కడ పాలన కొనసాగుతూ ఉండగా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ప్రాంతాల్లో సమావేశాలు వేసుకునే తీర్మానాన్ని ఏ విధంగా అమలు జరిపారు, ఆ పాలసీని ఏ విధంగా ప్రభుత్వం అమలు జరిపింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో కుడి ఎడమలుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డో కృష్ణమోహన్ రెడ్డో, లేకుంటే భారతీ గారికి ఆర్థికంగా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి బాలాజీ గోవిందప్పో, ఇలాంటి ప్రముఖుల పాత్ర, మిథున్ రెడ్డి పాత్ర, విజయసాయి రెడ్డి పాత్ర, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర, తాను డిప్యుటేషన్ మీద తెచ్చినటువంటి అధికారులు, వీళ్ళందరి పాత్ర దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంటే అంతిమ దోపిడీదారుడిని మనం వేరే చెప్పవసరం లేదు. కాకపోతే కొంత జాప్యం జరుగుతున్న మాట అర్థమైంది, కానీ అది చట్టం తేల్చాలి కదా, లీగల్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. సంస్థలు లోతుగా ఆ దిశలో విచారించాలి. విచారిస్తే డెఫినెట్ గా అంతిమ దోపిడీదారుడు వస్తాడు. తప్పించుకోవడం అనేది అంతిమ దోపిడీదారుడు లేకుండా మద్యం కుంభకోణం కేసే లేదు. అదే అసలు కన్క్లూజనే కాదు కదా. కరెక్ట్, మీరు చెప్పారు. చూద్దాం ఇంకా ఏం తెలుస్తుంది. పట్టుకున్న తర్వాతే అంతిమ దోపిడీదారుని నిర్ధారించిన తర్వాతే ఈ కేసుకి ముగింపు. థ్యాంక్ యూ అనేది చాలా స్పష్టం. రెండోది ఆరోగ్యాలకు సంబంధించింది ఒకటి అడిగారు. టైం అయిపోయింది, వెరీ క్విక్ గా చెప్పేసేయండి. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా ఆల్రెడీ ఇది అయిపోయిన తర్వాత దాని రంగంలో కూడా వస్తుంది. అది అంతటితో ఏమి ఆగే పరిస్థితి ఏం లేదు. ప్రజా ప్రయోజనాల దృష్టి అయినా కానీ డెఫినెట్ గా విచారణ సంస్థలు ఆ యొక్క మద్యం తాగటం వల్ల చనిపోయిన వాళ్ళు ఏంటి, వాళ్ళ డేటా ఏంటి, వాళ్ళ పరిస్థితి ఇప్పటికే వేసి ఉండొచ్చు. ప్రభుత్వం వైపు నుంచి కూడా చర్యలు చేయొచ్చు.